మనం వాక్య ప్రకారం ప్రభువుని ఆరాధిస్తాం. పోలా ఒకసారి ఆంజనేయ ముడుగులు మొదటి కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనం మనం చదువుకుంటాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనం. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మళ్ళీ చదువుతాం. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ స్తోత్రాలు. ఈ సమయంలో మరో పర్యాయం నీ పాదాలు చెంతకు వస్తున్నాము. మీ పిల్లలుగా మీ సన్నిధిలో చేరి రావడం కొరకు మాకు ఇచ్చిన అవకాశం వందనాలు. ఈ ప్రభు దినములో ఈ పునరుద్ధానుడైన సజీవుడిగా తిరిగి లేచిన మా ప్రభు యొక్క పునరుద్ధాన దినమును బట్టి స్తోత్రాలు. ప్రభు మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయండి. తోడుగా ఉండుము. చదివిన లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడము. ఇంకా అనేకమైన సంగతులు మాతో మాట్లాడి మిమ్మల్ని ఆరాధించుటకై సిద్ధపరచండి. సహాయం చేయండి. మీ ఏర్పాట్లు మమ్మల్ని తీసుకొచ్చారు. స్తోత్రాలు. ప్రభువా, వాక్యం విని ఆరాధించగలిగే అనుభవం మాకు దయచేయండి. వినగల చెవి, గ్రహించుకునే మనసు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినమును బట్టి మీకు ఎన్నో వందనాలు. ప్రభువా, మా కొరకు కలువరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన సజీవుడిగా లేచి మమ్మలను మీ ఏర్పాట్లోకి తీసుకుని వచ్చినందుకు స్తోత్రాలు. ప్రభువా, మీ ఏర్పాట్లో మిమ్మల్ని ఆరాధించినట్లుగా సిద్ధపరచము. మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ దాసుని నన్ను కూడా బలపరచము. నీ ప్రజలకు కావలసిన మాటలు నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ రాయబడిన మాటల్లో మనం చూస్తున్నాం, అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, మనకు జయం అనుగ్రహించిన దేవుడు ఏ విషయంలో జయం అనుగ్రహించాడు, ఏ విషయంలో జయం అనుగ్రహించాడో మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువుని ఆరాధిస్తాం. చూడండి, ఏ విషయంలో మనకు జయం అనుగ్రహించాడు. పైన వచనం చూడండి, 56వ వచనం, 55, 56 వచనం చూడండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. ఇక్కడ ఈ మాటలు చూడండి. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రము. ఈ మాటలు గమనించండి. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. కాబట్టి దేవుడు మనకి ఏ విషయంలో జయం అనుగ్రహించాడంటే, మరి ఇంతవరకు మన జీవితంలో, మన జీవించే జీవితంలో అనేకమైన భయాలు, పాప భయం, మరణ భయం, చూసారా, సాతాను వలన భయం, లోకస్తుల ద్వేషం వలన భయం ఉండేది. కనుక ఇప్పుడు ఇవన్నీ కూడా మన నుండి దేవుడు ప్రభు దూరపరిచాడు. వాటన్నిటిని కూడా దూరపరచాడు. అంటే ఇప్పుడు మనకి లోకం మీద విజయం ఇచ్చాడు, పాపం మీద విజయం ఇచ్చాడు, సాతాను మీద విజయం ఇచ్చాడు, అలాగే మరణం మీద కూడా విజయం ఇచ్చాడు. ఇప్పుడు మరణానికి మన మీద అవకాశం లేకుండా చేశాడు.
సరే, మరణం. ఒకప్పుడు ఏంటి, మనం మన అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారం. మన అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారం. అయితే ఇప్పుడు యేసు ప్రభు మూలముగా మనము మరణము నుంచి విడిపించబడి జీవించే వారంగా చేయబడుతూ వచ్చాం. మరణానికి మన పైన అధికారము లేకుండా చేసిన ప్రభు. ఎందుకు? ఆయన కలువరి చెరువులో మరణించాడు. కలువరి చెరువులో మరణించి, ఆ మరణము ఎలాంటి మరణము? భయంకరమైన మరణం. యేసు ప్రభు మరణించుట ద్వారా మన జీవితాల్లో ఒక గొప్పదైనటువంటి ఒక నూతన విధానం మనకు అనుగ్రహించబడి. ఎందుకంటే మరణము మనకేం తీసుకొచ్చింది? మరణం అంటే పాపం మరణాన్ని తీసుకొస్తే, ఆ మరణం నుంచి విడిపించబడే అనుభవం మనకు ఎలా కలిగిందంటే, యేసు ప్రభు కలువరి చెరువులో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్న పునరుద్ధానుడిగా ప్రభు లేవటం అనేది మన జీవితంలో గొప్పదైన సంగతి. ఎంత గొప్ప సంగతి అనుకుంటున్నారు? ఇలాంటి అనుభవంలో మనం కూడా తీసుకురాబడుతూ వచ్చాం. చూడండి, అందుకని మరణము, భూస్థాపన, పునరుద్ధానాలు దేన్ని చూపిస్తాయంటే, మరణము, భూస్థాపన, పునరుద్ధానాలు దేన్ని చూపిస్తాయంటే, మనము పాపముల విషయమై చచ్చిపోయి నీతిమంతులుగా జీవించే నిమిత్తము, లేకపోతే మనము మరణ, భూస్థాపన, పునరుద్ధానాల్లో అనుభవంలో తీసుకురావడం ఏంటంటే, యేసు ప్రభు ఎలాగైతే మన కొరకు చనిపోయినాడో, పాపముల విషయంలో మనం కూడా చనిపోయిన వారం. అంటే పాప క్షమాపణ అనుభవంలో తీసుకురాబడ్డ వారం. ఎలాగైతే మనము ఆ అనుభవంలోకి వచ్చామో, మరి యేసు ప్రభు సమాధిలో పెట్టిన అనుభవం దేన్ని చూపిస్తూ ఉందంటే, మనము బాప్తిస్మ సాక్ష్యంలో పాలు పొందటం. అంటే ముంచబడుట. మనల్ని ముంచుతారు కదా, నీళ్ళల్లో ముంచి లేపినప్పుడు అదే దేని చూపించడానికి ఉందంటే, యేసు ప్రభు యొక్క సమాధికి సూచనగా ఉంది. ఆయన కూడా ఆ విధంగా సమాధిలో పెట్టబడ్డాడు. ఇప్పుడు మనం ముంచబడుట అనేది సమాధిని చూపిస్తూ ఉంది. సమాధి, మన పాపాలన్నీ కూడా అక్కడ సమాధి చేయబడినాయి. తిరిగి మనం లేపబడటం అనేది ఏం చూపిస్తుందంటే, ఆయన పునరుద్ధానాన్ని చూపిస్తుంది. యేసు ప్రభు కూడా కలువరి చెరువులో మరణించుట, సమాధి చేయబడుట, తిరిగి 3వ దినాన్న పునరుద్ధానుడిగా లేవడం అనేది, ఈ మరణ, భూస్థాపన, పునరుద్ధానాలు అనే అనుభవాలు మనం పాపముల విషయమై ఒప్పుదలకు వచ్చి బాప్తిస్మం ద్వారా మరి మన యొక్క పరిస్థితి అంతా మార్చబడి తిరిగి 3వ దినాన్ని ఎట్లయితే యేసు ప్రభు లేచాడో, మనం కూడా తిరిగి లేపబడిన వారంగా అలాంటి అనుభవంలో తీసుకురాబడటం అనేది మన జీవితంలో గొప్ప సంగతి. కాబట్టి ఈ యొక్క మరణము ఒకప్పుడు మనం లేలుబడి చేసింది. ఇప్పుడైతే ఆ మరణానికి మన పైన విజయము లేదు, ఆ మరణానికి మన పైన హక్కు లేదు. చూడండి, ఎవరైనా కూడా యేసు ప్రభు నమ్మిన తర్వాత, యేసు ప్రభు నమ్మి బాప్తిస్మం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, ఇక మరణంకి వాళ్ళ పైన మరణానికి అధికారం లేదు. ఎందుకు లేదు? ఆ సంగతి మనం చూస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మాటలు ఉంటాయి. ఎందుకు లేదు అంటే అక్కడ రాయబడింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం దయచేసి చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక యేసు ప్రభు మాట విని ఆ మాటకు లోబడి తండ్రి ఏదైతే ఆయనను విశ్వసించేవాడున్నాడో, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు ఎవరైతే ఉన్నారో వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటిపోయెను అని వ్రాయబడింది. వాడు మరణంలో నుండి జీవంలోనికి దాటిపోయాడు. కాబట్టి ఇప్పుడు మనకు మరణం లేదు. ఇప్పుడు అంటే విశ్వాసులను, దేవుడిని నమ్మిన వారికి, యేసుప్రభుని నమ్ముకున్న వారికి, బాప్తిస్మం పొందిన వారికి మరణం అనేదే లేదు. అంటే మనం అనుకోవచ్చు, చాలామంది చనిపోతున్నారు కదా. మరి అదేంటంటే నిజమే, చనిపోతున్నారు. అయితే అందుకని బైబిల్లో రాయబడింది, క్రీస్తు నందుండి మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉంటారంటే పరదేశంలో ఉంటారు. అందువలన వాళ్లకు మరణం వచ్చిందని కాదు.
ప్రస్తుతం కొంతకాలం విశ్రాంతి తీసుకుంటున్నారు. తర్వాత ఒకరోజు వస్తుంది, ఆ రోజు యేసు ప్రభు వాళ్ళందరినీ మరలా తీసుకుని వస్తాడు, వెంట పెట్టుకుని వస్తాడు. కనుక యుగాయుగాలు మనం అందరం కూడా ప్రభువుతో నివసించబోతున్నాం, జీవించబోతున్నాం. అందువలన మన పైన మరణానికి అధికారం లేదు. ఒకవేళ ఇప్పుడు ప్రభువునందుండి మరణించినా కూడా ఒకనాడు ఆయన మనల్ని వెంట పెట్టుకుని వస్తాడు. యుగాయుగములు ఆయనతో కూడా మనము జీవించే వారంగా ఉంటాం. అందుకే తీర్పులోనికి మనల్ని తీసుకురావట్లా యేసు ప్రభు. తీర్పులో నుండి ఏమన్నా అక్కడ తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని వ్రాయబడింది. తీర్పు లేదు మన మీద, తీర్పు రాదు. అంటే నా తలంపు ఏంటంటే, న్యాయసింహాసనం తీర్పు అని ఒకటి ఉంటుంది. నేను నీకు ఇచ్చిన బాధ్యతలు ఎంతవరకు నెరవేర్చావు అని అడిగే తీర్పు ఉంటుంది ఒకటి. నీకు విశ్వాసిగా మంచి జీవితం ఇచ్చాను, తర్వాత నిన్ను ఆశీర్వదించాను, రక్షణతో అలంకరించాను, మరి నేను నీకెన్నో వరాలు ఇచ్చాను, లేకపోతే నీకెన్నో బహుమానాలు ఇచ్చాను, అవన్నీ నువ్వు నా కొరకు వినియోగించకుండా నీ మరి ఏర్పాటు అంటే నీ సొంతమైన వాడి కొరకు వినియోగించుకున్నావు. ఆ లెక్క చెప్పని అడిగేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇచ్చిన జీవితాన్ని దుర్వినియోగం చేశావు, నేను ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్ని దుర్వినియోగం చేశావు, నేను ఇచ్చిన ఆరోగ్యాన్ని దుర్వినియోగం చేశావు. మంచి ఆరోగ్యం ఉందని మనం ఏంటంటే మన ఇష్టం వచ్చినట్లు జీవిస్తాం, దేవునికి ఇష్టమైన జీవించుకోండి. అట్లాంటిది దుర్వినియోగం చేయడమే కదా. ఇవన్నీ లెక్క అడుగుతాడు. అయితే మన మీద పాపమును గురించిన తీర్పు లేదు. పాపం ఎందుకంటే ఆల్రెడీ మన పాపాల కొరకు క్షమాపణ లభించింది, క్షమాపణ పొందాము. ఇప్పుడు తిరిగి మనం ఆ పాప క్షమాపణ అనుభవంలోకి వచ్చిన కారణం చేత ఇప్పుడు తీర్పు లేదు ఇక మన మీద. తీర్పులోనికి రాకుండా మరణము నుంచి దాటించి జీవంలోనికి నడిపించిన యేసు. అదే మన విజయం. జయం అంటే ఏంటంటే ఇప్పుడు మన పైన మరణానికి హక్కు లేకుండా చేశాడు. రోమా 6:23 ఏముందంటే ఏముంది? ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. పాపం వలన వచ్చే జీతం మరణం. అయితే ఇప్పుడు ఆ మరణము మనల్ని దాటిపోయింది. ఆ మరణానికి మన మీద హక్కు లేదు. అందుచేత ఇప్పుడు మనకు మరణ భయము లేకుండా చేసిన యేసు ప్రభు. చూడండి, యేసు ప్రభు ఆ రోజు సిలువ వేయబడిన సాయంకాలం ఏం జరిగింది? ఎవ్వరు ఆయన దగ్గర లేరు. అందరూ ఆయన విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు, పారిపోయారు. అందరూ పారిపోయారు, ఎవరు ఆయన దగ్గర లేరు. ఆయన చనిపోయాడు, సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన పక్కలో బల్లెము పోటు, అలాగే కాళ్ళలో చేతుల్లో మేకులు, అలాగే తలపై ముండ్ల కిరీటము, అలాగే అంతకుముందు ఆ రాత్రి కాలం అంతా కూడా యేసు ప్రభువుని ఎంతో చిత్రహింసలు పెట్టారు. కొరడాలతో కొట్టారు, ముఖంపై ఉమ్మి వేశారు, అరచేతులతో చెంపల మీద కొట్టారు, ఆయన అపహాస్యం చేసి మాట్లాడారు, హేళనగా మాట్లాడారు, ఆయన మీద లేనిపోని ఆరోపణలన్నీ చేశారు యేసు ప్రభు మీద. అవన్నీ ఆయన మీద మోపి ఆయనను అవమానించి కొట్టి దుర్భాషలాడిన తర్వాత యేసు ప్రభువుకి అన్యాయపు తీర్పు, కలువరి శిలువ శిక్షను ఆయన మీద మోపారు. అప్పటికి పిలాతు అంటూనే ఉన్నాడు, వద్దయ్యా, మీ రాజు ఆయన మీవాడే కదా, ఎందుకు వదిలేద్దామని అడిగితే, లేదు చిలువ వేయము అని గట్టిగా కేకలు వేస్తే ఏం గెలిచినాయి? అక్కడ వారి కేకలే గెలిచినాయి. యేసు ప్రభువుకు న్యాయం దొరకలేదు, అన్యాయపు తీర్పు పొందిన వాడై ఆయన శిలువ మోసుకుంటూ కలువరి శిలువలో వేలాడుతూ వచ్చాడు. ఆ తర్వాత చనిపోయాడు. 7 మాటలు పలికి చనిపోయాడు. 7 మాటలు ఏంటంటే మన క్షమాపణ కొరకు వేడుకున్నాడు, తర్వాత మనకు పరదైస్ ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు, తర్వాత ఆయనకున్న బాధ్యతలు నెరవేరుస్తున్నాడు. తన ప్రేమ, తల్లి పట్ల ఉన్న ప్రేమ, అలాగే ఆయన పిల్లలమైన మన పట్ల ఉన్న ప్రేమ కొద్దీ తన బాధ్యతలు నెరవేరుస్తున్నాడు. అందే, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లిని, తన రెస్పాన్సిబిలిటీని అక్కడ ఆయన ప్రదర్శిస్తూ వచ్చాడు. అలాగనే 4వ మాట, నా దేవా నన్నెందుకు చేయి విడిచిదివని బిగ్గరగా కేక వేసిన ప్రభు ఆయనకు ఎవ్వరూ ఆయనతో కూడా లేకుండా ఒంటరివాడైపోయినాడు. శిష్యులేమో భయపడి పారిపోయినారు. తర్వాత యేసు ప్రభు సిలువలో వేలాడిన తర్వాత ఆ క్షణంలో, అంటే ఆ మధ్యాహ్నం 3 గంటల కంటే ముందు తండ్రి కూడా విడిచిపెట్టేశాడు యేసు ప్రభుని, చేయి విడిచిపెట్టేశాడు. అప్పటి వరకు యేసు ప్రభు అనుకున్నాడు, సర్లే
శిష్యులు భయపడి పారిపోయినా తండ్రి నాతో కూడా ఉన్నాడులే అని ధైర్యంగా ఉన్నాడేమో. ఎప్పుడైతే తండ్రి కూడా ఆయన కనపడటం మానేశాడో, ఎప్పుడైతే ఆయన తండ్రి కూడా చెయ్యి విడిచిపెట్టేశాడో, యేసు ప్రభు కలువరి చిలువలోంచి పెద్దగా కేకలు పెట్టాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టావు. కనుక దేవుడు కూడా తన చెయ్యి విడిచిపెట్టినప్పుడు ఆ బిగ్గరగా పలికిన మాట, ఆయనను అందరూ విడిచిపెట్టేశారు. ఒంటరివాడుగా ఎంతో ఏడ్చాడు ప్రభు. తర్వాత ఆయనకు దాహమైంది. అనేక మంది పాపపు దాహంతో నిండిన ప్రజల పాపపు దాహం తీరడం కొరకై ఆయన దప్పికొంటూ వచ్చాడు. అటు తర్వాత ఆయన దేవుడు తనకిచ్చిన పనులన్నీ కూడా సమాప్తం చేసి తన పనిని ముగించాడు. అందుకే అంటున్నాడు, నా సమాప్తమైనది. ఎందుకంటున్నాడంటే యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఏమంటే తండ్రి చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతని అని పలికాడు యేసుప్రభు. కనుక దేవుడిచ్చిన బాధ్యత సంపూర్ణంగా నెరవేర్చి సమాప్తమైందని చెప్పి ఆయన తన పనులన్నీ ముగించాడు. శ్రమలు ముగిసిపోయినాయి. దేవుడు అప్పగించిన పని కూడా నెరవేర్చబడింది. అంటే పాపులకు విమోచన జరిగించబడే కార్యం కూడా ముగించబడింది. ఇక అన్నీ ముగించిన తర్వాత సమాప్తమైందని చెప్పాడు. చివరిగా అన్ని విషయాల్లో దేవునికి అప్పగించుకున్నవాడుగా ఆయన తన ఆత్మను దేవుని చేతికి అప్పగించుకొని చనిపోయాడు. తన ఆత్మను దేవుని చేతికి అప్పగించుకొని చనిపోయినటువంటి యేసు ప్రభు అన్ని విషయాల్లో దేవునికి అప్పగించుకున్నాడు. ఏ విషయం కూడా ఆయనకంటూ సొంతగా ఏ అభిప్రాయాలు లేవు, ఆయనకంటే సొంతగా ఏ ఉద్దేశాలు లేవు. కనుక అన్ని విషయాల్లో దేవునికి అప్పగించుకున్నాడు. అంటే నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏమైపోయింది? అక్కడ భయంకరమైన వాతావరణం, భూకంపం వచ్చింది, చీకటి కమ్మేసింది, సూర్యుడు అదృశ్యుడైపోయినాడు. సృష్టి ఆ ఘోరమైన దృశ్యాన్ని చూడలేక సృష్టి భయపడి ముఖం దాచుకుందంట. సూర్యుడు అదృశ్యుడైపోయినాడు, చీకటి వచ్చేసింది, భూమి కంపించింది, భూమికి భయం వేసింది. ఊరు నాయన ఈయన్ని చిల్లు వేశారేంట్రా బాబు మీరు అనేది భూమి కూడా భయపడి బద్దలైపోయింది. అంతే. ఆ దేవాలయపు తెర రెండుగా చీలిపోయింది. అక్కడ ఉన్నటువంటి అధికారులందరి నివాసాలు కదిలిపోయినాయి. అంతేకాదు, యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన తన ఆత్మను దేవుని చేతికి అప్పగించుకున్న తర్వాత తండ్రి కూడా తనను చేయి విడిచిపెట్టేసిన తర్వాత ఆయన తన యొక్క ప్రాణాన్ని దేవునికి అప్పగించి చనిపోయిన తర్వాత సాతానుడికి ఘోరమైన ఓటమి. సాతాను అక్కడ అణగదొక్కబడ్డాడు. సాతాను ఎందుకంటే అణగదొక్కబడ్డాడు? యేసు ప్రభుతో ఏ రకమైన తప్పైనా చేయించాలని చూశాడు. యేసు ప్రభుతో ఏదో ఒక పాపం, ఏదో ఒక అనరాని మాట, ఏదో ఒక అబద్ధం ఆడించాలని చూశాడు. కానీ ప్రభు ఎక్కడ చివరి వరకు, చివరి మరణ క్షణం వరకు ఆయన ఒక్క తప్పిదమైన చేసినవాడు కాదు. అందువలన సాతాను అనుకున్న వాడి యొక్క ఆలోచనలన్నీ కూడా యేసు ప్రభు ఏం చేశాడు? నిర్వీర్యం చేశాడు. అందువల్ల సాతాను అక్కడ ఓడిపోయాడు. ఓడిపోయిన కారణం చేత సరే ఆ సందర్భంలో ఆ సాయంకాలం చనిపోయిన తర్వాత చీకటి రాత్రి అంటే చీకటి పడే కొద్దీ ఒక వ్యక్తి మ్రాను మీద వేలాడడం అనేది శాపగ్రస్తం. అందుకనే అరిమత్తయి యోసేపు అని ఒక ధనవంతుడు యేసుప్రభు దేహాన్ని తీసుకుని పిలాతుని అడిగాడు, అయ్యా ఆ దేహం నాకు ఇప్పించండి, నేను దాన్ని సమాధి చేస్తానంటే అడిగితే ఒప్పుకున్నాడు. అరే అతను ఇంతలోనే చనిపోయాడా అని పిలాతు కూడా యోసేపుకు దేహాన్ని అప్పగించమని ఆజ్ఞాపించి ఆ దేహాన్ని యోసేపుకు అప్పగించిన తర్వాత యోసేపు ఆయన దేహాన్ని తీసుకొని కిందకు దించి తన కొరకు తొలిపించుకున్న సమాధిలో యేసు ప్రభువుని పెట్టాడు. పెట్టినప్పుడు ఆయనతో కూడా ఎవరున్నారంటే ఎవరు లేరు, శిష్యులు ఎవరు లేరు. అప్పటిదాకా యోహాను ఉన్నాడు, ఆయన ఏమయ్యాడో తెలియదు. అప్పటిదాకా కొందరున్నారు, వాళ్ళు ఏమయ్యారో తెలియదు. బహుశా దుఃఖంలో మునిగిపోయి ఉంటారు. అయితే యోసేపు ధైర్యం తెచ్చుకుని బాధ్యత తీసుకుని యేసుప్రభు దేహాన్ని తీసుకెళ్లి సమాధిలో పెట్టినప్పుడు గమలీయేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. గమలీయేలు అనే వ్యక్తి, ఈయన ఎవరంటే యేసు ప్రభుని రహస్యంగా కలుసుకున్నాడు. యేసు ప్రభువుని రహస్యంగా అంగీకరించిన శిష్యుడు ఆయన. ఆ మాట చూడండి, గమలీయేలు అనే వ్యక్తి నికోదేం, గమలీయేలు కాదు, నికోదేం. అక్కడ ఎక్కడుందంటే యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయము
అక్కడ చూడండి ఒక వచనం ఉంటుంది, యోహాను సువార్త 19:38-39 వచనాలు. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద సెలవు అడిగెను. పిలాతు సెలవిచ్చిన కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తీసుకొచ్చాను. వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంట? సమాధి చేశారు. ఎవరు? అరిమతయి యోసేపు, నికోదేము అనే వ్యక్తి. వీళ్ళిద్దరు కలిసి యేసు ప్రభు దేహాన్ని దిక్కెళ్ళి సమాధి చేస్తున్నప్పుడు ముగ్గురు సిస్టర్స్ ఆ సంగతిని చూశారు. ముగ్గురు మరియలు, ముగ్గురు పేర్లు కూడా మరియే. ఆ ముగ్గురు మరియలు, మగ్దలేన మరియా, యోషే అనువా తల్లి అయిన మరియా, మరి ఒక మరియా, ముగ్గురు కలిసి ఆ సంగతిని చూసి, ఆ సమాధి ఎక్కడ పెట్టారో చూసి వాళ్ళు ఏం చేశారు? రాత్రికి ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు సమాధిలో ఉన్నాడు. ఎన్ని దినాలు ఉన్నాడు? 3 రాత్రింబగళ్ళు ఉన్నాడు. యేసు ప్రభు సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్న యేసు ప్రభు సమాధిలో పెట్టినప్పుడు ఏం చేశారు? అతను ఏమన్నా అంటే అక్కడ మత్తయి సువార్త చూడండి, యేసు ప్రభు సమాధి చేసిన తర్వాత ఏం చేశారంటే దానికి ఒక రాయి పొర్లించి దానికి ఏం చేశారంట? గొలుసులతో బంధించారంట. అందుకే చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 27వ అధ్యాయం 65-66 వచనాలు. అంతటా పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేశారు. రాతికి ఆ పొర్లించిన రాయి మీద ఎవరైనా తొలగిస్తారేమో ముద్ర వేసి సమాధిని ఏంటంటే బయట సైనికులను పెట్టి కాపలా పెట్టి అక్కడ భద్రంగా 3 రోజులు కాపలా కాశారంట. 3 రాత్రింబగళ్ళు కాపలా కాస్తే ఆదివారం ఉదయం యేసు ప్రభు తెల్లవారుచుండగానే ఏమైపోయింది? ఆయన తెల్లవారుచుండగానే ఆయన సజీవుడై లేచిన వాడుగా ఉన్నాడు. తెల్లవారుచుండగానే సజీవుడిగా లేచాడు. లేచి ఆయన లేవగానే ఏమైంది? సమాధి ముందు ఉన్న రాయి ఎవరో దొర్లించినట్లుగా దొర్లుకుంటా పక్కకు వెళ్ళిపోయింది. సమాధి ముందు ఉంచిన భద్రపరిచిన రాయి సంఖ్యలు దిగిపోయినాయి. అక్కడ భూమి అదిరింది చూడండి. అందుకనే అదే మత్తయి సువార్త 28వ వచనం. అదే మత్తయి సువార్త 28వ వచనం. మత్తయి సువార్త 28వ వచనం 3-4 వచనాలు. 2వ వచనం నుంచి చూడండి. 2వ వచనం మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంతం తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి సచ్చిన వారి వలె నుండిరి. ఇక్కడ మనం గమనిస్తే ఆ రాయి దూత పొర్లించాడంట. అక్కడ ఏమైంది? భూకంపం వచ్చిందంట. దాని మీద ఉన్న ముద్ర తొలగిపోయిందంట. తర్వాత ఏమైంది? ఆ రాయి దూత పొర్లించిన తర్వాత పొర్లించి దాని మీద కూర్చున్నాడంట, రాయి మీద కూర్చున్నాడంట దూత. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆ రాయి పొర్లించబడి ఆ రాయి తొలగించబడి యేసు ప్రభు లేచిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆయన సజీవుడైన దేవుడుగా తను తాను బయలుపరుచుకుంటూ వచ్చాడు. కనుక యేసు ప్రభువుని ఇంకా నా తలంపు ఏంటంటే ప్రియులారా, మనుషులు చంపారు, అధికారులు చంపొచ్చు, లేకపోతే మత పెద్దలు చంపొచ్చు, అంటే యోధా మత పెద్దలు చంపొచ్చు. ఆయన అన్యాయంగా చిలువ వేశారు, చంపేశారు. సరే, శిష్యులు దిక్కెళ్ళి సమాధి చేశారు. అయితే ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనుషులు ఆయన చంపొచ్చు కానీ, మనుషులు ఆయన సమాధి చేయొచ్చు కానీ, ఆయన్ని చంపిన సమాధి చేసిన ఆయనను బంధించి ఉంచుట సాధ్యమా అసాధ్యం అంటే అసాధ్యం. ఎందుకంటే చూడండి, అపోస్తుల కార్యముల్లో ఆ మాట ఉంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం
అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం ఆ మాట చూడండి, 23-24 వచనాలు. అపోస్తుల కార్యములు 2:23-24 వచనాలు దయచేసి చూడండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత చిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మరణం అనేది యేసుప్రభువుని బంధించడం సాధ్యం కాదు. మరణం అనేది యేసుప్రభువుని బంధించడం అసాధ్యం. ఆయన మరణాన్ని అంటే మరణాన్ని తొలగించడానికి వచ్చినవాడు కదండి. అసలు మానవులమైన మనకు మరణం అనేది లేకుండా చేయడానికి వచ్చినాడు కదా. మరణం నుంచి మనల్ని తప్పించడానికి వచ్చినాడు కదా. ఇప్పుడు ఆయన మరణాన్ని తప్పించడానికి వచ్చినవాడు ఎందుకు మరణిస్తాడు? ఒకవేళ మరణించిన ఆయనను మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యం కాలేదు. ఇంకో మాట, యేసు ప్రభు సమాధి చేయబడినట్లే ఉన్నాడు, కానీ ఆయన అక్కడ లేడు. ఆయన వేరే పని చూసుకుంటున్నాడు బయట. అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. సమాధిలో ఆయన దేహం ఉన్నా ఆయన ఆత్మరూపిగా చెరలో ఉన్నటువంటి పాతతరం భక్తుల దగ్గరికి వెళ్ళాడు. ఈ సంగతి చాలామంది చెప్పరులేండి, అర్థం కాదు. ఆయన సమాధిలోనే ఆయన దేహం ఉన్నా కూడా చనిపోయినాడు కదా, దేహం పెట్టినా కూడా ఆత్మరూపిగా చెరలోనికి వెళ్ళాడు. చెరలో ఉన్నారు కొంతమంది భక్తులు. ఎవరు వాళ్ళు? ఆదాం మొదలుకొని ఆ యొక్క బలిపీఠం క్రింద బలిపీఠం దగ్గర చంపబడిన జకరియా వరకు, బరకయ్య కుమారుడైన జకరియా వరకు ఎవరైతే ఆయన యందుండి చనిపోయారు, హతసాక్షులుగా మరణించారో వారందరూ కూడా చెరలో ఉన్నారు కింద. వాళ్ళ దగ్గరికి ఆత్మరూపిగా వెళ్ళాడు ఆయన. అందుకే చూడండి, ఎఫెసీ పత్రికలో ఆ మాట ఉంటుంది. ఎఫెసీ 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. యేసుప్రభు అక్కడ లేడు, సమాధిలో ఆయన దేహం మాత్రమే ఉంది. ఆయన ఎక్కడున్నాడంటే ఆత్మరూపిగా ఆయన చెర దగ్గరికి వెళ్ళాడు. చూడండి, ఎఫెసీ 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమయ్యనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. భూమి క్రింది భాగములకు దిగినని అర్థమిచ్చుచున్నది కదా. అంటే యేసు ప్రభు దేహం అయితే సమాధిలోనే ఉంది, కానీ నా ఆత్మరూపిగా చెరలోనికి వెళ్ళాడు. చెరలో ఉన్న మన పాత భక్తుల దగ్గరకు వెళ్ళాడు. పాత తరం భక్తులు, వాళ్లకు మనకులాగా శిలువ రక్త ప్రోక్షణ లేదు. శిలువ రక్తం ద్వారా పాపాలు విమోచించబడింది లేదు. అందువల్ల ఆ చెర దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కలుసుకొని ఆ చెరలో ఉన్న వాళ్ళని చెరలో నుంచి విడిపించి తీసుకెళ్ళి పరదేశంలో వాళ్ళని పెట్టి ఆయన అక్కడ పరదేశంలో వాళ్ళని ప్రవేశపెట్టిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ నా తలంపు ఏంటంటే, దేహం మాత్రమే సమాధిలో ఉంది, కానీ ఆయన ఆత్మ మాత్రం ఆత్మరూపిగా పాతాళంలో చెరస్థలంలో బంధించబడి ఉన్న పాత భక్తుల దగ్గరికి పోయి వాళ్ళందరిని తీసుకుని వెళ్ళి అక్కడ అప్పగించి ఆయన మళ్ళా 3వ దినానికి లేచే సమయానికి మళ్ళీ ఆయన దేహంలోనికి వచ్చేసాడు. నూతనమైన జీవం కలిగిన వాడు వచ్చాడు. నూతనంగా ఆయన తిరిగి సజీవుడిగా లేచాడు. చనిపోయి సమాధి చేయబడి 3 దినాలు సమాధిలో ఉన్న తర్వాత 3వ దినం తెల్లవారుజామున ఆయన తిరిగి లేచాడు. ప్రభు ఆయన లేపాడు, దేవుడు ఆయన లేపాడు. ఎందుకంటే మరణ వేదనలు ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మరణ వేదనలు ఆయన బంధించడం కుదరదు. మరణ బలము గలవాన్ని కూడా యేసు ప్రభు ఏం చేశాడు? ఓడించాడు. అందువల్ల అపవాదిని ఓడించాడు. మరణము నాకు కారకుడైన ఆ అపవాదిని ఓడించాడు. అపవాది మానవుడికి తీసుకొచ్చిన శాపం మరణాన్ని ఓడించాడు. ఇప్పుడు ఆయన చెరలో ఉన్న వాళ్ళని విడిపించడానికి ఆయనకు ఏమొచ్చింది? ఆయనకు అవకాశం వచ్చింది. అంతకుముందు ఆయన వెళ్ళి చెరలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళిపోయినాడు. ఎందుకు? కారణం ఏంటంటే ఇక్కడ సాతానుడు అనేవాడు అడ్డుకున్నాడు. వాడిని తప్పించాడు. వాడిని ఓడించిన తర్వాత
ఎవరైనా నశించిపోతున్న వారిని విడిపించడానికి హక్కును సంపాదించాడు, యోగ్యతను సంపాదించాడు. అంటే ఒక పాపములో ఉండి పాపంలోనే జీవిస్తున్నా లేదా పాపంలోనే నశించిపోతున్నటువంటి వారిని ఎవరైనా విడిపించగలరా అంటే ఇంకో పాపం లేనివాడే కదా. ఆ పాపం లేనివాడు యేసు ప్రభు కనుక ఆయన పాపం మీద అధికారం సంపాదించాడు కనుక, అంటే పాపం మీద విజయాన్ని సంపాదించాడు కనుక, సాతాను మీద విజయాన్ని పొందాడు కనుక ఇప్పుడు ఆ చెరలో ఉన్న విడుదల చేయడానికి ఆయనకు అవకాశం వచ్చింది. వాళ్ళని విడిపించి తీసుకెళ్ళి దేవుని దగ్గర నిలబెట్టి మళ్ళీ 3వ దినం మరి తెల్లవారుకు ముందే ఆయన తన దేహంలో మళ్ళీ ప్రవేశించి దేవుడు ఆయన లేపాడు. దేవుడు ఆయన లేపినప్పుడు ప్రవేశించి ఆయన తిరిగి లేచిన వాడు ఉన్నప్పుడు ఆ సమాధి ముందు ఉన్న రాయి దొర్లించబడింది. అక్కడ ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. ఆ సమాధి ఖాళీగా చేయబడింది. అందుకని చూడండి ఆ మాటలు మనం గమనిస్తే యేసు ప్రభు సమాధి ఖాళీ సమాధి. అందుకే చూడండి మత్తయి సువార్త 28:5-6 వచనాలు చూడండి. మత్తయి సువార్త 28:5-6 వచనాలు. మత్తయి సువార్త 28:5-6 వచనాలు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఖాళీగా ఉన్న స్థలం చూపిస్తున్నాడు దూత. కనుక యేసు ప్రభు సమాధిలో లేడు. ఇప్పుడు సమాధిని ఆయన జయించాడు, మరణాన్ని జయించాడు. అందువలన ఆయన లేచి సజీవుడుగా సమాధి వెలుపటకు వచ్చేసాడు. కనుక ఆయన ఏ విషయాల్లో విజయం సాధించాడు అనుకున్నాం? లోకం మీద విజయం సాధించాడు, పాపం మీద విజయం సాధించాడు, అపవాది మీద విజయం సాధించాడు, సమాధి మీద విజయం సాధించాడు, లేదా మరణం మీద విజయము సాధించాడు. కనుక అందుకే మనకు జయం అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం అని మనం ఆరాధించాలి. యేసు ప్రభు గట్టిగా మరణాన్ని ప్రశ్నించాడండి. మనం ప్రశ్నించగలుగుతాం మరణాన్ని? మరణం అంటే ఎంత భయం మనకు. కానీ ఇప్పుడు ఆయన ఆ మరణం నుంచి మనల్ని దాటించాడు కనుక ఇప్పుడు మరణం మీద మనకు భయము. మరణం అంటే మనకు చాలా భయం. ఇప్పుడు ఆయనకైతే ఆ మరణం అనే భయమే లేకుండా అందుకు గట్టిగా అన్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. మరణానికి ముళ్ళు పాపమే. పాపం చేసిన వాడు మరణిస్తాడు. అయితే పాపమునకున్న బలం ఏంటంటే ధర్మశాస్త్రం దేవుని వాక్యము. మరి ధర్మశాస్త్ర ప్రకారం పాపం చేసిన వాడు మరణానికి పాత్రుడు. అయితే యేసు ప్రభు మరణ భూస్థాపన పునరుద్ధానాలను బట్టి ఆ పాపంలో ఉన్నవాడు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆ మరణంలో నుంచి జీవంలో దాటిపోయేటువంటి వాడుగా చేయబడట అనేది మన జీవితంలో గొప్ప కార్యం. చూడండి, యేసు ప్రభు మన కొరకు చేయాల్సిందంతా ఎప్పుడో చేసేసాడు. 2000 సంవత్సరాలకు ముందే చేసేసాడు. ఇంకా చేయాల్సింది ఏం లేదు. ఆయన మన కొరకు తన సమస్తాన్ని, సర్వస్వాన్ని ధారపోశాడు. సమస్తమైన బంధకాల నుంచి విడిపించాడు. సమస్తమైనటువంటి ఆ యొక్క భయాల నుండి తప్పించాడు. మనపైన అతిశయిస్తున్న అపవాదిని కూడా గద్దించి మనలను అపవాది చెర నుంచి విడిపించాడు. యేసు ప్రభు గొప్ప కార్యం మన కొరకు చేసి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడిగా ఉన్నాడు. తండ్రి అనేది చూడండి మార్క్స్ వార్త. ఆ మాట మనం చూస్తే మార్క్స్ వార్తలో ఒక మాట ఉంది. అక్కడ ఉన్నాడు యేసు ప్రభు అంటే 16వ అధ్యాయం మార్క్స్ వార్త 19వ వచనం. 16వ అధ్యాయం 19వ వచనం. ఇలాగున ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను అని వ్రాయబడు. దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఎక్కడున్నాడు యేసు ప్రభు? ఇప్పుడు దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన యొక్క బాధలు, సమస్యలన్నీ కూడా తీర్చబడ్డ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి మొరపెడుతున్నాడు, దేవా భూలోకంలో నేను రక్షించిన ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకో. వాళ్ళందరూ ఎవరు మరలా పాపం జోలికి పోకుండా జ్ఞాపకం చేసుకో. వాళ్ళందరినీ నీ రక్షణ కార్యం జరిగించి రక్షించినావు కనుక వారెవరు కూడా దారి తప్పకుండా జ్ఞాపకం చేసుకో. అదిగో వాడు పలానోడు చూసావా మందిరానికి పోవట్ల, వాడు మందిరంకి వెళ్ళేటట్టు జ్ఞాపకం చేసుకో. లేదా పలానోళ్ళు పాపంలో ఉంటున్నారు, మళ్ళీ పాపం వైపు చూస్తున్నారు, వాళ్ళు పాపంలో పడకుండా జ్ఞాపకం చేసుకో.
అయ్యో నా బిడ్డలు ఎంతో అవస్థలో ఉన్నారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకో. మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కనుక నేనేమంటానంటే మన జీవితంలో యేసు ప్రభు మన కొరకు చేసినంత ఇక ఎవరు చేయలేదు. ఎవరు చేయాలి? నీ భర్త చేయాలా, నీ భార్య చేయాలా, మీ అయ్య చేయాలా, మీ అమ్మ చేయాలా, మీ అన్నదమ్ములు చేయాలా, మీ అక్క చెల్లెలు చేయాలా, మీ ప్రాణ స్నేహితులు చేయాలా, ఎవరు చేయాలా? పోనీ నువ్వు అమితంగా ప్రేమించి వాడితో సహవాసం చేసిన సాతానుడు కూడా నీకు ఎంత చేయాల? సాతానుడు కూడా నీకెంత చేయాల? అన్నీ అన్యాయాలే కదా. సాతానుడు చేసే అన్నీ అన్యాయాలే. మనల్ని ఎక్కడ ఇరికించాలి అక్కడ ఇరికిస్తున్నాడు, ఎక్కడ మనల్ని నష్టపెట్టాలి అక్కడ నష్టపెట్టాడు. అంత అన్యాయమే. న్యాయం అయితే ఏం చేయాల? మన కొరకు ఏ విధమైన ప్రయోజనం ఆశించకుండా, ఏ విధమైనటువంటి అంటే నా తలంపు ఏంటంటే బేషరతుగా, ఏ షరతు లేకుండా యేసు ప్రభు మన కొరకు సమస్తం జరిగించాడు. నీ జీవితం, నీ బ్రతుకు, నీ యొక్క మరి బ్రతికే విధానం, నీ స్థితిగతులు, నీ ఆర్థిక అసమానతలు, నీ చదువులో ఉన్న లోపాలు, నీ ఉద్యోగ బాధ్యతలో ఉండేటువంటి పరిస్థితులు, నీ చేతి పనులు, నీ వ్యాపారాల్లో నువ్వు పడుతున్న కష్టాలు అన్నీ తొలగించబడడానికి ఆయన ఎప్పుడో సెట్ చేసి అన్నిటి మీద విజయం, మామూలు విజయం కాదు, అన్నిటి మీద విజయం, అన్నిటి మీద విజయం ఇచ్చాడు. మనకి అసలు ఓటమే లేదు. నాకు తెలిసిన మాట చెప్తున్నాను, దేవుని పిల్లలకు ఓటమే లేదు. అందుకే అది రాయబడింది 1 కొరింథీ 15:57లో. ప్రభు మనకేమిస్తున్నాడంట? జయం అనుగ్రహిస్తున్నాడు. అన్ని విషయాల్లో జయం అనుగ్రహించిన దేవుడు ప్రభువా. అందుకే అక్కడేముంది? 1 కొరింథీ 15:57 చదివి మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. 1 కొరింథీ 15:57 వచనంలో ఏముంది? ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము అంటే ఆరాధన చేయాలి, ఆరాధించాలి. ఆ విధంగా మనం దేవుడు మనకు అన్ని విషయాల్లో కలుగు చేసిన విజయాన్ని బట్టి, జయాన్ని బట్టి మనం దేవుడిని ఆరాధిస్తాం. సరే, ఆరాధించలేదనుకోండి, మనం ఆరాధించలేదనుకోండి, ఇది మనకి ఏమి చేయలేదు అన్నట్టుగా ఉంది. ఆరాధిస్తే ప్రభు నాకు అది ఇచ్చావు, ఇది ఇచ్చావు, అన్నీ చేసావు, నాకు ఏది కావాలంటే అది కోరింది ఇచ్చావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, నాకు ఐశ్వర్యం ఇచ్చావు, నాకు తెలివి ఇచ్చావు, నాకు చదువులో మరి మంచి జ్ఞానం ఇచ్చావు, వివేచన ఇచ్చావు, నా వ్యాపారంలో చక్కగా లాభాలు ఇచ్చావు, నేను నా పొలం పనుల్లో నాకు సహాయం చేస్తున్నావు, నా పొలాన్ని దీవిస్తున్నావు, అన్నిటిని దీవించి నాకు ఏ లోపం లేకుండా చేస్తున్నావా, అన్ని విషయాల్లో నాకు జయం అనుగ్రహిస్తున్నావు దేవా అని మనం దేవుణ్ణి ఆరాధిస్తాం, ప్రభువుని ఆరాధిస్తాం. ఈ వాక్యం అర్థం చేసుకుని మనం ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధిస్తాం.